నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చేతన్ భగత్ గారు రచించిన 12 జీవితానికి 11 సూత్రాల్లో తుది పలుకులను విందామా? మీరు కోరుకున్నంత మేరకు మాత్రమే మీరు అదృష్టాన్ని అందుకోగలరు. ఈ పుస్తకం ఇక్కడి వరకు చదివినందుకు మీకు ధన్యవాదాలు. ఇంతవరకు వచ్చారంటే మీలో అంతర్గతంగా ఏదో ఉన్నట్టే. ఆ జ్వలనం సాధారణ స్థాయి కంటే గొప్పగా జీవించాలనే తపన మీలో ఉన్నట్టే. దాన్ని మీరు సాధించాలని కోరుకుంటున్నారు. మెరుగైన జీవితాన్ని ఆశిస్తున్నారు. బాగా చేయగలిగిన సామర్థ్యం మీలో ఉందని మీకు తెలుసు. కానీ ఏదో కారణాల వల్ల ఎప్పటికప్పుడు దాన్ని చేయలేకపోతున్నారు. ఇకపైన ఆ పరిస్థితి ఉండదు. ఇప్పుడు పూర్తిగా మీరు మనసు లగ్నం చేస్తారు. ఈ సూత్రాలను ఆచరిస్తారు. మీకోసం మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ప్రయోజనకర జీవితాన్ని గడుపుతున్నారు. దానివల్ల మిమ్మల్ని మీరు అత్యుత్తమ వ్యక్తిగా నిలుపుకోగలుగుతారు. మీరు ఎదిగే ఎత్తులు చూసి మీరే కాదు, ఇతరులు కూడా విభ్రాంతికి లోనవుతారు. భారతదేశంలో పరిస్థితులు సాధారణ వ్యక్తులు విజయం సాధించడానికి అనుకూలంగా ఉండవు. ఉన్నత వర్గాలు శక్తివంతమైన ఇనుపగేట్లు మిమ్మల్ని అడ్డుకుంటాయి. ప్రతిఘటన అనే మండుతున్న జ్వాలలు, అవమానకరమైన బాణాలు మిమ్మల్ని తాకుతాయి. మీ మార్గంలో అనేక మేకులు, మందుపాత్రలు ఎదురవుతాయి. మీరు అన్నిటికీ సిద్ధమై బూట్లు తొడుక్కుని కవచాలు ధరించి వర్గం అనే శిఖరాన్ని అధిరోహించటానికి సిద్ధపడాలి. అది కష్టమా? అవును. మీరు చేయగలుగుతారా? అవును. అది విలువైనదేనా? ఖచ్చితంగా. సంతోషం, సరదా. కష్టనష్టాలను భరిస్తూ విజయాన్ని సాధించే ప్రయాణంలో అంతకంటే ముఖ్యమైన ఓ విషయాన్ని విస్మరించవద్దని మీకు గుర్తు చేస్తున్నాను. అది సంతోషం. మనమందరం విజయాన్ని కోరుకునేది దానివల్ల సంతోషం లభిస్తుందని భావించటం వల్లనే. మీరు సంతోషంగా లేనప్పుడు ప్రపంచంలో విజయమంతా మీ పరమైన ప్రయోజనం లేదు. అత్యంత శ్రమతో సుదీర్ఘంగా సాగే ఈ ప్రయాణాన్ని తలకెత్తుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మీరు క్రమశిక్షణతో మెలగాలి. మీ శారీరక పటుత్వం పైన, జీవనోపాధి పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఆంగ్ల భాష నేర్చుకోవడంతో పాటు విస్తృతంగా పరిచయాలను పెంచుకోగల నైపుణ్యాలను పెంచుకోవాలి. ఆ ఏనుగుని భోంచెయ్యాలి. బొద్దింక మాదిరిగా జీవించాలి. తప్పులన్నిటికీ నాదే బాధ్యత అనుకోవాలి. సంపాదించిన డబ్బును పొదుపు చేయటం, పెట్టుబడి పెట్టడం నేర్చుకోవాలి. ఇలా మీరు చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. మీ పనిని సానుకూల దృక్పథంతో చూడండి. మీకు ఏది అవసరమో అది చెయ్యండి. కేవలం పనిచేస్తూ మిగిలిపోకండి. తగినంత విశ్రాంతి కూడా మీకు అవసరం అవుతుంది. పనికి అప్పుడప్పుడు విరామం ఇచ్చి మీకు వినోదం కలిగించే పనులపైన దృష్టి పెట్టండి. నేనేమీ మిలిటరీ సర్జెంట్ను కాను. పనిచేసి అలసిపోయి ఘోరమైన జీవితం గడపాలని నేను సూచించటం లేదు. సరదాగా గడపటాన్ని నేను ఇష్టపడతాను. పార్టీలకు హాజరవుతాను. విహారయాత్రలకు వెళ్తాను. స్నేహితులతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తాను. వెబ్లో పనికిరాని చెత్తను చూస్తాను. కొన్నిసార్లు మందు కొడతాను. రకరకాల ఆహార పదార్థాలను తింటాను. జీవితం అంటే అన్నీ అనుభవించాలి. కానీ నేను ఈ పనులన్నీ చేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. అన్నీ పరిమితంగా ఉండేలా చూసుకుంటాను. పరిమితమైన జీవితంలో ఆనందాన్ని వెతుక్కోండి. మీకు 50 ఏళ్ల కంటే ఎక్కువ జీవితమే ఉన్నా మీకు మిగిలేది 2500 వారాంతాలు మాత్రమే. ప్రతి ఒక్కటి లెక్కలోకి వస్తుంది. మీరు సంతోషంగా ఉండండి. ఇతరులను సంతోషంగా ఉంచండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇతరులను కూడా ప్రేమించండి. కష్టపడి పనిచేయండి. విశ్రాంతి తీసుకోండి. సరదాగా గడపండి. మురికిని తొలగించుకోండి. ఈ ప్రక్రియను మళ్ళీ మళ్ళీ కొనసాగించండి. ఈ పుస్తకాన్ని మీరు అనుసరిస్తే తీరిక లేకుండా పనిలో నిమగ్నం కాగలుగుతారు. ఏదో ఒక పని కాదు, మీ స్థాయిని పెంచి మిమ్మల్ని ఉన్నతీకరించేవే అన్ని రకాలుగా మిమ్మల్ని మెరుగుపరిచే పనులను చేపడతారు. మీ లక్ష్యాలకు తగ్గట్టుగా మీరు జీవితాన్ని గడుపుతారు. అలాంటి పరిస్థితుల్లో పని కేవలం పనిలాగా అనిపించదు. బరువు ఎత్తటం, పరుగు పెట్టడం అనేవి కష్టం. రాత్రి బాగా పొద్దుపోయే వరకు చదవటం కూడా కష్టమే. కానీ ఆ పనికి ఒక సానుకూలమైన విలువను మీరు జోడించినప్పుడు దాని గురించి భిన్నంగా ఆలోచించటం మీకు అలవాటవుతుంది. అబ్బా, ఇప్పుడు ఇది చెయ్యాలా అని చికాకు పడడం మానేసి, వావ్, ఇప్పుడు అది చేసేసేయాలి అనటం నేర్చుకుంటారు. ఈ పుస్తకం రాయటానికి నేను చాలా సమయం తీసుకున్నాను. క్రమశిక్షణతో ఆ పని పూర్తి చేశాను.
చాలా రోజుల పాటు నేను రాయటానికి కూర్చున్నప్పుడు రోజువారీగా నేను ఏదో కొంత రాయక తప్పదుగా అనుకుని బలవంతంగా మొదలుపెట్టేవాణ్ణి. కానీ ఒకసారి రాయటం ప్రారంభించగానే పదాలు ప్రవాహంలో వచ్చిపడేవి. రాయటం ఆనందం కలిగిచ్చేది. నేను జీవిక కోసం పుస్తకాలు రాయాలి. ఈ రకంగా నేను ఇతరులకు సాయం చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ పుస్తకం గతంలో నేను ప్రస్తావించిన అనేక అంశాలు మాట్లాడడానికి ఉపయోగపడింది. ఎందుకో ఈ పుస్తకం చదివే పాఠకుడు నేను విశ్వసించదగిన వ్యక్తిగా అనిపించాడు. ఎన్నో వ్యక్తిగత విషయాలు మీతో పంచుకోగలిగినందుకు మీకు ధన్యవాదాలు. కష్టమైన వాతావరణం నుంచి ఎదగటం అంటే ఏమిటో నాకు తెలుసు. నేను వాటిని ఎదుర్కోగలిగాను అంటే మీరంతా కూడా చేయగలరనే కదా. అందుకే అదంతా మీతో పంచుకున్నాను. ఈ పుస్తకం ద్వారా నేను మాత్రమే మీకు సాయం చేయటం లేదు, దానిని చదవటం ద్వారా మీరు కూడా నాకు సాయం చేస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. మన అందరికీ గతం ఉంటుంది. అందులో ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. మనలో చాలా లోపాలు ఉంటాయి. మనం వాటిపైన పనిచేసి మెరుగైన స్థాయికి చేరుకోవాలి. ఈ పుస్తకం మీకు ప్రయోజనకరంగా అనిపించినా లేదా మరేదైనా విషయం మీరు నాతో పంచుకోదలిచినా దిగువ పేర్కొన్న నా సామాజిక మాధ్యమాలను ఉపయోగించండి. మీ ప్రయాణం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుంది. మీకు ఈ పుస్తకం నచ్చితే దానిలో మీరు ఇష్టపడే అంశాలేమిటో మీ సోషల్ మీడియాలో లేదా వాట్సాప్ గ్రూపుల్లో పంచుకోండి. ఇతరులకు ఈ పుస్తకం నచ్చుతుందని అనిపిస్తే దానిని బహుమతిగా ఇవ్వండి. వాళ్ళ జీవితంలో వెలుగులు నింపటానికి తోడ్పడండి. అదే మీరు నాకిచ్చే బహుమతి. పుస్తకాలకు ప్రచురణకర్తలకు కూడా దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇతరులకు మంచి చేయటం ద్వారా మీరు దానిని ముందుకు తీసుకెళ్తారు. మీకు సదా భగవంతుని ఆశీస్సులు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. 5 ఏళ్ల తర్వాత గుడ్గావ్లో విశాలంగా అత్యాధునికంగా ఉన్న ఆ ప్రదేశంలో మేము కలుసుకున్నాం. చుట్టూతా సోఫాలు, బ్రాస్ ల్యాంపులు, అది చూడడానికి 5 స్టార్ హోటల్ లాంజ్లా ఉంది తప్ప కాఫీ షాప్లా లేదు. నిన్నిలా చూడటం బాగుంది, విరాజ్కి కరచాలనం చేస్తూ అన్నాను. విరాజ్ మిలమిలా మెరుస్తున్న నీలం రంగు సూటు, తెల్లటి షర్టు ధరించాడు. అతని శరీరం కండలు తిరిగి దృఢంగా ఉంది. పొట్ట కూడా గతంలో మాదిరిగా కాకుండా సమతలంగా కనిపిస్తోంది. 5 ఏళ్ల క్రితం నేను కలిసిన విరాజ్కి ఇతనికి తమ్ముడేమో అనిపించేలా ఉన్నాడు. అతను నన్ను ఓ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు. మంచి అందమైన ప్రదేశం అని పొగిడాను. సరైన ఎంపిక. ధన్యవాదాలు అన్నాడు విరాజ్. చాలా వ్యవధి తర్వాత కొన్ని వారాల క్రితం విరాజ్ నన్ను వచ్చి కలిశాడు. తాను గుడ్గావ్ మారానని, అటువైపు వచ్చి కలిస్తే సంతోషిస్తానని చెప్పాడు. నేను ఏదో ప్రసంగం చేయటానికి ఢిల్లీ వచ్చాను. ఈ కార్యక్రమం తర్వాత అతన్ని కలవాలనే అనుకున్నాను. నువ్వు అలా మాయమైపోయావు అన్నాను. కాదు కాదు, అదృశ్యమయ్యావు. తప్పనిసరి అయి అలా చేయవలసి వచ్చింది. పూర్తిగా మారాక మిమ్మల్ని కలవదలిచాను. అంతలో వెయిటర్ వచ్చి 2 కప్పులతో బ్లాక్ కాఫీ తెచ్చిపెట్టాడు. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? కాఫీ సిప్ చేస్తూ అడిగాను. నేను జొమాటోను వదిలేశాను. ఆ తర్వాత కొందరు రెస్టారెంట్ మేనేజర్లను కలిసి ఉద్యోగం కోసం ప్రయత్నించాను. వాళ్ళు నాకు వెయిటర్ పోస్ట్ మాత్రమే ఇస్తామని అన్నారు. మేనేజర్ కావాలంటే నేను క్యాటరింగ్ స్కూల్కి వెళ్ళాలని సూచించారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయమని అన్నారు. దాంతో నేను హోటల్ మేనేజ్మెంట్ పరీక్షకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాను. చివరకు IHM ఢిల్లీ ప్రవేశ పరీక్షకు సాధించగలిగాను. అది హోటల్ మేనేజ్మెంట్లోనే అతిపెద్ద సంస్థ చెప్పాను నేను. రాత్రి పగలు కష్టపడ్డాను. మంచి పని చేశావు. ధన్యవాదాలు. IHMలో కూడా అంతే బాగా శ్రమపడ్డాను. ఫోన్తో సమయం వృధా చేయలేదు. ఇన్స్టాగ్రామ్ పక్కన పెట్టేశాను. ఈ చదువుతో పాటు వివిధ రుచులు చేయటం నేర్చుకున్నాను. బాగుంది విరాజ్. అలాగే కాలేజీ గ్రౌండ్లో పరుగు, జిమ్లో వ్యాయామం చేసేవాణ్ణి. దాంతో బాగా దృఢంగా తయారయ్యాను. పరీక్షల్లో ప్రథమునిగా నిలిచాను. ఇంటర్వ్యూలలో రాణించటానికి ఇంగ్లీష్ నైపుణ్యం కూడా పెంచుకున్నాను. దాంతో తాజ్ ఒబరాయ్ హోటల్లో మేనేజ్మెంట్ ట్రైనీగా అవకాశాలు వచ్చాయి. అద్భుతం. అంటే తాజ్లో పనిచేశావా లేకపోతే ఒబరాయ్లోనా? ఆసక్తిగా అడిగాను. నేను తాజ్లో ఏడాది పాటు పనిచేశాను. హోటల్కి వచ్చే సంపన్నులైన క్లయింట్లతో సంబంధాలు మెరుగుపరుచుకున్నాను. ఒకతను మంచి పెద్ద కేఫే ప్రారంభించాలనుకున్నాడు. భాగస్వామి కోసం చూస్తున్నాడు. అతను డబ్బు పెడతానన్నాడు. సరైన భాగస్వామి దొరికితే పెట్టుబడి పెట్టి కేఫ్ నడపాలనుకున్నాడు. ఆ తర్వాత
తాజ్ ఉద్యోగం బాగుంది, గొప్పగా ఉండేది, మంచి వేతనం కూడా వచ్చేది. కానీ సులువైన తేలికైన ఎంపిక అనిపించింది. మీరు చెప్పినట్టు కష్టమైనది ఎంచుకున్నాను. నేను దానిని వదిలిపెట్టి ఒక కొత్త ప్రాజెక్టులో భాగస్వామిగా మారాను. మేం లెవెలప్ ప్రారంభించాం. లెవెలప్ అంటే ఇది ఆర్ధోక్తితో ఆగిపోయాను. చేతులు బార్లా చాపి ఇంత విలాసవంతమైన, సంపన్నమైన, అత్యాధునికమైనదా అని నమ్మలేనట్టుగా చూశాను. మనం కలుసుకోవటానికి ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నాను. ఇది నా కెఫే. విరాజ్ వైపు పరీక్షగా చూశాను. అతను నిటారుగా కూర్చున్నాడు. అతని మాటల్లో ఆత్మవిశ్వాసం, ధీమా కనిపించాయి. మేం ముంబై, బెంగళూరు, ఢిల్లీలో 3 కెఫేలు ప్రారంభించాలనుకుంటున్నాము. ఓ 7-8 పెట్టుబడిదారులు ఇప్పటికే ఆసక్తి చూపారు. ఈరోజు రాత్రి ఇన్వెస్టర్లు ఇచ్చే విందుకు హాజరవుతున్నాను. వావ్ విరాజ్, నువ్వు అనుకున్నది సాధించావు, గొంతుకుతో చెప్పాను. ఇంకా చాలా చేయవలసి ఉంది చేతన్ సార్. కానీ మీరు చెప్పినట్టు వర్గాల అంతరాన్ని దాటాను. అవును, ఇదెలా సాధ్యమైంది? ఇద్దరం లేచి నిలబడ్డాం. గాఢంగా ఆలింగనం చేసుకున్నాం. నన్ను సరైన దారిలో నడిపినందుకు ధన్యవాదాలు. మీ వల్ల నా స్థాయి పెంచుకోగలిగాను. అందుకే నా కెఫేకి కూడా అదే అర్థం వచ్చే పేరు లెవెలప్ అని పెట్టాను అన్నాడు విరాజ్. అదంతా నీ వల్లనే సాధ్యమైంది అన్నాను నేను. అతను ప్రవేశద్వారం వైపు చూపించాడు. అక్కడ దాదాపు 1/2 మంది యువకులు ఆర్డర్ డెలివరీ తీసుకోవటానికి ఎదురుచూస్తున్నారు. వాళ్ళంతా వివిధ డెలివరీ యాప్లకు సంబంధించిన వాళ్ళు. చేతన్ సార్, అటు చూడండి. ఈ కుర్రాళ్ళందరిలోనూ ఒకప్పటి నేను కనిపిస్తాను. మీ దగ్గరకు వచ్చిన రోజున ఒంటరితనంతో మగ్గుతూ, అసమర్థునిలా కుంగిపోతూ, అర్పిత కోసం ఏడుస్తూ, ఇప్పుడు నీ జీవితంలో పోగొట్టుకున్న ప్రేమను తిరిగి సంపాదించుకోగలిగావా? ప్రస్తుతం నేను నా పని, వాటిని మాత్రమే ప్రేమిస్తున్నాను. ఏదో రకంగా చివరకు ప్రేమ నాకు దక్కుతుందనే అనుకుంటున్నాను. ఈ రాత్రి పార్టీలో చాలామంది ఆడపిల్లలు నాకు తటస్థపడతారు. నాకు డేటింగ్ చేయటానికి తగిన సమయం దొరకాలంతే నవ్వుతూ చెప్పాడు విరాజ్. నువ్వు మారిపోయావు. చాలా తీరిక లేకుండా పనిలో కూరుకుపోతున్నావు అన్నాను నేను. అవును, అర్పిత నాకు ఫోన్ సందేశం పంపింది. ఓ, ఇంతకీ తనెలా ఉంది? అంతగా వివరాలు తెలియవు. తను నన్ను కలవాలనుకుంటోంది. ఇద్దరం కలిసి లంచ్ చేద్దామని చెప్పింది. కానీ వాక్యం పూర్తి చేయకుండా ఆగిపోయాడు. కానీ ఏమిటి? చెప్పాను కదా, నాకు తీరిక దొరకాలని. చూడాలి మరి ఎంతకాలం పడుతుందో. మేం ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని నవ్వుకున్నాం. ఇద్దరం కలిసి కాఫీ షాప్ బయటకొచ్చాం. విరాజ్ ఆర్డర్ తీసుకోవటానికి వచ్చిన అక్కడ వేచి ఉన్న యువకులతో కరచాలనం చేశాడు. ఎక్కువ పనిలో మునిగిపోకు, అప్పుడప్పుడు సరదాగా కూడా గడుపు. అలాగే, నిజాయితీగా చెప్పాలంటే స్థాయి పెంచుకోవటం, మెరుగుపడటాన్ని మించిన వినోదం, విశ్రాంతి ఇంకేం ఉంటాయి అన్నాడు విరాజ్ నాకు వీడ్కోలు పలుకుతూ. ధన్యవాదాలు. జీవితకాల అనుభవాలతో నేను రాసిన ఈ పుస్తకానికి ఎంతమందికని ధన్యవాదాలు చెప్పగలను? ఈ ప్రయాణంలో ఎంతోమందిని కలుసుకున్నాను. ఎవరికి వారు తమదైన మార్గంలో నా ఆలోచనలను తీర్చిదిద్దారు, నా చర్యలను ప్రభావితం చేశారు, ఇప్పుడున్న నాలా తయారు చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుని తీరాలి. అదే సమయంలో కొందరు నాకు తీరని వేదన కలిగించారు. అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. నా మీద నమ్మకం లేకుండా హాని కలిగించడానికి ప్రయత్నించారు. నేను ఎదగకుండా అవరోధాలు సృష్టించారు. నన్ను చులకన చేస్తూ అవమానించారు. వాళ్ళు ఇలా చేయకపోతే నేను అంతగా గట్టిగా ప్రయత్నించి ఉండేవాడిని కాను. వాటి గురించి మళ్ళీ కదపడం నాకు ఇష్టం లేదు. సంబంధిత వ్యక్తుల పేర్లను బయటకు చెప్పలేను. వాళ్ళెవరనేది వాళ్ళకే తెలుసు. మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు. నన్ను దృఢంగా మార్చినందుకు ధన్యవాదాలు. మీలో కొందరు సమస్యలు సృష్టించకపోయి ఉంటే నేను ఇంత హుషారుగా అన్నిటినీ తట్టుకొని లేచి నిలబడగల సమర్థునిగా మారేవాడిని కాదు. మీకు నిజంగా ధన్యవాదాలు. ఇలాంటి ప్రతికూల వ్యక్తుల కంటే సానుకూలత చూపిన వ్యక్తులు నా జీవితంలో అధికంగా ఉన్నారు. వాళ్లకు ధన్యవాదాలు. అందులో మరీ ముఖ్యంగా మా అమ్మ. నేను ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలను జీవితంలో అందిస్తూ నేను ముందుకు వెళ్ళేలా చేసింది. బాల్యంలో నేను కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో తను నాకు చిరునవ్వుతో ఎలాగో నేర్పింది. చుట్టూ దుర్మార్గంగా ఉండే ప్రపంచంలో మంచిగా ఉండటం గురించి తెలియచెప్పేది. ఆమెకు నాపై ఉన్న నమ్మకం, నా ప్రయత్నాల్లో తను అందించిన ప్రోత్సాహం, అన్నీ సర్దుకుంటాయి, అనుకూలంగా మారతాయి
అని తరచూ ఆమె చెప్పే నిశ్చయమైన సకారాత్మక మాటలు నన్ను విజయం వైపు నడిపాయి. లేకపోతే చాలా పనులను నేను మధ్యలోనే నిలిపివేయవలసి వచ్చేది. నిజాయితీగా చెప్పాలంటే అలాంటి పరిస్థితులు చాలాసార్లు వచ్చాయి కూడా. ఆమె గనక లేకపోతే ఈ 11 సూత్రాలు వంటి పుస్తకం అసలు రూపుదిద్దుకునేదే కాదేమో. నీకు ధన్యవాదాలు అమ్మా. ఇకపోతే ఎందరో ఉపాధ్యాయులు, బ్యాంకర్లు, ప్రచురణకర్తలు, చిత్ర నిర్మాతలు, మీడియా వ్యక్తులు, బ్రాండ్లు, కార్పొరేట్ వ్యక్తులు, ఈవెంట్ నిర్వాహకులు, వాళ్లతో పాటు నా పాఠకులు జీవితంలో వివిధ దశల్లో నన్ను విశ్వసిస్తూ నాకు అండగా నిలిచారు. వాళ్ళ ద్వారా పొందిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. పేరు పేరున ధన్యవాదాలు చెప్పవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి గురించి చెప్పటానికి ఈ పుస్తకం సరిపోదు. కానీ మీ అందరి తోడ్పాటు లేకుండా నా జీవితంలో ఏదీ సాధ్యమయ్యేది కాదు. అసలు ఏదీ నేను సాధించినప్పుడు ఈ పుస్తకం రాయటానికి అవసరమైన అనుభవం ఎక్కడి నుంచి వచ్చేది? ఇక ఈ పుస్తకానికి సంబంధించి కొందరి సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. షైనీ యాంటోనీ నా సంపాదకురాలు, 2 దశాబ్దాలుగా నా స్నేహితురాలు. ఆమె నాకు అందించిన మద్దతు, సహకారం అనుపమానం. భక్తి భట్, ఈశాన్ భగత్, జతిన్ జైన్, నిమిషా ఎలిజబెత్ డీన్, శ్యామ్ భగత్, వెనిసా ఫెర్నాండస్, విరాలి జైన్లు ఈ పుస్తక ప్రచురణ కాకముందే దానిని చదివి తమ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకున్నారు. వారికి ధన్యవాదాలు. హార్పర్ కొలిన్స్ ఇండియా ప్రచురణ సంస్థ సంపాదక వర్గం, వారితో పాటు అక్కడ పనిచేసే మార్కెటింగ్, సేల్స్, సోషల్ మీడియా, ప్రొడక్షన్ బృంద సభ్యులు, దేశంలో నలుమూలలకు నా పుస్తకాలకు చేరవేసే ఆన్లైన్ డెలివరీ అబ్బాయిలు, అమ్మాయిలు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లోని దుకాణాలలో నా పుస్తకాలు విక్రయించే సేల్స్ పర్సన్స్కి, అలాగే సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, థ్రెడ్స్, యూట్యూబ్లో నన్ను అనుసరిస్తున్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ప్రధానంగా ప్రేరణ కలిగించడానికి నేను చేసే వీడియోలు, ప్రసంగాలు చూసి వాటిపైన అభిప్రాయాలను నాతో పంచుకుంటున్న వాళ్ళు కూడా. వారి వల్లనే ఈ పుస్తకం మెరుగ్గా తీర్చిదిద్దగలిగాను. ఇకపోతే నా కుటుంబ సహకారం అందించటంలో మూలస్తంభంగా నిలుస్తోంది మా అమ్మ రేఖా భగత్, నా భార్య అనుష, నా పిల్లలు శ్యామ్, ఇషాన్, నా సోదరుడు కేతన్, వాడి కొడుకు రియాన్, నా అత్తమామలు సూర్యనారాయణ, అన్నస్వామి, కల్పన, సూర్యనారాయణ, నా బావమరిది ఆనంద్, మరదలు పూర్ణిమ, వాళ్ళ పిల్లలు అనన్య, కరణ్. మీ అందరూ నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. సమాప్తం.